అబ్దుల్లాపూర్ నియోజకవర్గంలో విద్యార్థులను సిపిఎం నాయకుల అక్రమ అరెస్టుకు నిరసనగా షాపూర్ నగర్లో రాస్తారోకో నిర్వహించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల రక్షణ కోసం పోరాడుతున్న హెచ్సియు విద్యార్థులను సిపిఎం నాయకుల అక్రమ అరెస్టుకు నిరసనగా షాపూర్ నగర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్బంధ ఖండనకు వ్యతిరేకంగా రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కీలుగాని లక్ష్మణ్, పార్టీ మండల కమిటీ సభ్యులు ఈ దేవాదానం, పసుల అంజయ్య, డి కరుణాకర్, రావుల స్వాతి, పార్టీ నాయకులు, యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం అట్లాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అన్ని మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో ఆందోళన పోరాట కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే అబ్దుల్లాపూర్ ప్రాంతంలో కూడా ఈ రాస్తారోకో, ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది. ప్రధానంగా కనుక చూస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కనుక చూస్తే అభివృద్ధి అనేది మొత్తం కూడా అడ్డుకెక్కి ఆయన 7వ వాగ్దానం అయినటువంటి ఏదైతే ప్రజాస్వామ్యం పునరుద్ధరణ ఏదైతే మాట చెప్పిండో దాన్ని మొత్తం కూడా తుంగలో దొక్కి ఈరోజు కార్మికులు కానీ, ఉద్యోగులు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ తమ హక్కుల కోసం పోరాడుతామంటే తమ హక్కులు పరిష్కారం చేయాలి అని చెప్తే వాళ్ళని ముందస్తు అరెస్టులతోటి ఉదయం తెల్లవారుదామున 3 గంటలకి 4 గంటలకి ఇళ్లలో చొరబడి అక్రమ అరెస్టులు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమ్మేసేసి ఆ డబ్బులతోటి ప్రభుత్వాన్ని నడిపేయాలని చెప్పి చూస్తూ ఉంది. ఒక పక్కనేమో ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థల్ని బలోపేతం చేయాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి ఉచితంగా విద్యను అందించాలని చెప్పేసి పోరాటం చేస్తూ ఉంటే, ఇంకో పక్కన ఈ ప్రభుత్వాలు ఈ యొక్క విద్యా సంస్థలకు సంబంధించినటువంటి యూనివర్సిటీలకు సంబంధించినటువంటి భూముల్ని కొల్లగొట్టి తమ ప్రభుత్వాలు నడిపేయాలని చెప్పి చూస్తూ ఉన్నాయి. దాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు ఒక 10 రోజుల నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాట కార్యక్రమాలు జరుగుతూ ఉంటే వాటికి మద్దతు తెలుపుతున్నటువంటి సిపిఎం పార్టీ అట్లాగే ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ మహిళా సంఘం నాయకుల్ని అక్రమంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లలో, జైళ్లలో పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రానున్న కాలంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ ఆలోచన విధానాలను మార్చుకోకపోతే కనుక పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకం ఏదైతే ఉన్నదో దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV.